హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఎంత హెల్దీ అయినా మినపట్టు రెసిపీని చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఒక గ్లాసుతో కానీ 2 గ్లాసులతో కానీ మినపగుళ్ళు తీసుకొని వాటిని నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. దానిలో మంచి వాటర్ పట్టి ఈ విధంగా అయితే మంచి నీళ్ళు పట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మనం నీట్గా కడుక్కున్నాం కదా, ఈ విధంగా కనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటిని డైరెక్ట్గా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా ఈ విధంగా అయితే రుబ్బు చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగానే బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగానే పెనంని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయినప్పుడు మంచినీళ్ళు వేసుకోవాలి. కొంచెం వేసుకొని అట్టు బాగా రావాలని అంటే ఈ విధంగా ఉల్లిపాయతో ముందుగా మనం దోశ పెనం పైన ఇలా రబ్ చేస్తే నీట్గా దోశలు అనేవి బాగా వస్తాయండి. ఈ విధంగా అయితే అట్టు వేసుకొని మనం చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, అట్టు అయితే చాలా బాగా వస్తుంది. మినపట్టు చాలామంది రాదంటారు కానీ చాలా బాగా వస్తుందండి. చాలా హెల్దీ, పిల్లలకి కూడా చాలా మంచిది. దీనిలో ఏమీ కలపం కాబట్టి చాలా బాగుంటుంది ఈ అట్టు అయితే. దీంతో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.